సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం నంది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి వాళ్ళు తీర్థప్రసాదాలు తీసుకొని మేము రెడీ ఉన్నాము. శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము ఈరోజు 11వ కళ్యాణ వార్షికోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది. ఎందుకంటే 11వ శతాబ్దపు కాలం నాటి అతి పురాతన దేవాలయమైన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఇది 11వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం. ఎందుకంటే నందికంది గ్రామము సదాశివపేట్ మండలు సంగారెడ్డి జిల్లా నందు అతి పురాతన చాళుక్యుల కాలం నాటి అతి పురాతన దేవాలయము. అందులో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే 1000 శివలింగాల మీద ఒకసారి జలాభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో బ్రహ్మసూత్రమున శివలింగ గొప్ప చారిత్రాత్మక ఘట్టం గల్ల మా రామలింగేశ్వర స్వామి శ్రీ పార్వతీదేవి మాతతో కొలువై ఉన్నాడు. కాబట్టి మా నందికంది గ్రామ ప్రజలందరూ కూడా
ఎప్పుడు పాడి పంటలతోని సుభిక్షంగా, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని రంగాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ గ్రామంలో ఉన్నారు. అంత గొప్ప చారిత్రాత్మకమైన నందికంది గ్రామము. నందికంది అని ఎందుకు పేరు వచ్చిందంటే మా దగ్గర ఈరోజు శ్రీ పార్వతీ రామలింగేశ్వర కళ్యాణము. నిజం చెప్పాలంటే ఈ నందికంది పేరుకు ఇంతకుముందు కిరియకంది ఉండేది. మన నంది చూడడానికి ఎంత సేమ్ ఒక పశువు నంది ఎట్లా ఉంటుందో చూడడానికి ఎంత, దానివల్లనే నందికంది అనే పేరు మారిపోయింది ఇక్కడ. దాని తర్వాత ఇది 11వ వార్షికోత్సవము. ఈ నందికందిలో ఈ వార్షికోత్సవం సందర్భంగా మేము చిన్న పెద్ద తేడా లేకుండా అందరము పార్టీ భేదాలు లేకుండా చాలా చక్కగా కళ్యాణం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం మేము. అది మాకు చాలా సంతోషము. థ్యాంక్ యూ. గ్రామంలో శ్రీరామనవమి తర్వాత దశమి భాగంగా శ్రీరామలింగేశ్వర పార్వతీ పరమేశ్వర కళ్యాణం భాగంగా ఊరందరూ కలిసికట్టుగా జెండలు ఊరంతా కాషాయం రంగుతో నింపుకొని తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు కలిసికట్టుగా చేసుకొని అందరికి ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వెళ్ళి వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని మా యొక్క మనవి. పార్వతీ రామలింగేశ్వర భగవానికి